వాళ్ళ పెద్ద కొడుకు అడగడం స్టార్ట్ చేశాడనమాట. "నాన్న నువ్వు ఇట్లా అన్నీ అమ్మేసి తాగుతూ ఉంటే రేపటి నాడు మేమెట్లా బతకాలి? 13 మంది మేము 14 మంది అమ్మకు పుడితే, ఒక అన్నయ్య చనిపోయాడు. తర్వాత మేమందరం ఎలా బతకాలి 13 మంది" అని చెప్పేసంటే, 13 మందికి ఏం చేస్తారు ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తాడు ఆ తండ్రి. ఆ మగ పిల్లగాళ్ళందరికీ ఆస్తి పంచిచ్చేస్తాడు. అందరికీ ఇచ్చేస్తాడు సరి సమానంగా. ఆయనకెంత కావాలో అంత పెట్టుకొని అంటే వాళ్ళ భార్యాభర్తలు ఎలా బతకాలో అలా ఉంచుకొని, మిగిలినయన్ని వాళ్ళందరికీ పంచి ఇచ్చేస్తాడనమాట. అయితే ఆ తండ్రికి ఉన్న పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే, తను ఇప్పుడు తండ్రిని చూసి పిల్లలెలా ఉంటారో, తండ్రి ఎలా ఉంటాడో అలాగే పిల్లలు గూడా మగ పిల్లలు గూడా అలాగే తయారవుతారు గదండీ! అయితే పెద్ద కొడుకు తన తండ్రిని చూసి తను కూడా అలాగే తాగుడుకు బానిసైపోయి తాగడం మొదలుపెట్టాడు. తను గూడా అలాగే అన్ని ఆస్తులు అమ్మడం మొదలుపెట్టాడు. అలా ఆస్తులు అమ్మడం మొదలుపెడితే తన భార్య తనని ప్రశ్నించడం మొదలుపెట్టింది. మీరిలా మీ నాన్నగారి లెక్క మీరు గూడా చేస్తే మనమెలా బతకాలి అని తనన్నదనమాట. సో, ఆయనేమన్నాడో నేను మీకు నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా.